నమస్కారం. ఆటా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఆటా కార్యక్రమం సోమాజిగూడలోని రోజా గారింటికి వచ్చేసిందండి. రోజా గారు వాళ్ళ స్నేహితులతో పాటు ఆటా కార్యక్రమంలో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళతో సరదాగా కబుర్లు చెబుతూ ఒక ఆట ఆడిచేద్దాం పదండి. హాయ్, ఫుల్ జోష్గా కనిపిస్తున్నారు, అందరూ కలర్ఫుల్ గా కనిపిస్తున్నారండి. ఆట ఆడడానికేనా? అవును మేడం. మరి నోట్ల నుంచి మాట రావట్లేదంటండి, వస్తుందా? ఓకే, మరి మీలో రోజా గారు ఎవరు? రోజా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? టీవీ చూస్తుంటా. టీవీ చూస్తుంటారు. సఖీ చూస్తుంటారా? చూస్తుంటా. ఓకే, మీ వారేం చేస్తుంటారు? డ్రైవింగ్. డ్రైవింగ్. పిల్లలు ఉన్నారా? ఒక పాప. ఎంతమంది? ఒక పాప. ఒక పాప. ఏ క్లాస్? ఫిఫ్త్ క్లాస్. సో బాగా టైం పాస్ చేస్తుంటారు అనమాట టీవీ చూస్తూ. అవును. ఓకే అండి. మరి మీ పేరండి? నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ వారేం చేస్తుంటారు? సేల్స్, మెడిసిన్ సేల్స్ చేస్తుంటారు. ఓకే, మెడికల్ సేల్స్ మెన్. పిల్లలు ఉన్నారా? 1 year పాప ఉందండి. 1 year పాప. సో పాపతో చాలా టైం స్పెండ్ చేస్తుంటారు. మీ హాబీస్ ఏంటి? టీవీ, పాపను చూసుకోవటం. ఓకే అండి. సో చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మీ పేరండి? శైలజ. శైలజ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ వారేం చేస్తుంటారు? సూపర్వైజర్. పిల్లలు ఉన్నారా? 2 పాపలు. 2 పాపలు. ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు? పెద్ద పాప 2nd క్లాస్, చిన్న పాప నర్సరీ. ఓకే, పిల్లలతో చాలా టైం పాస్ చేస్తుంటారు. ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? టీవీ చూస్తుంటా. టీవీ చూస్తారు. మీ పేరండి? అరుణ. ఏం చేస్తుంటారు? షాప్ ఉంది మేడం. మీకు షాప్ ఉందా? ఓకే, మీ వారేం చేస్తుంటారు? షాప్లోనే ఉండిపోతారు. షాప్ లోనే. ఇద్దరు షాప్ లోనే కలిసి చేస్తున్నారు అన్నమాట. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? పాప 10 చదువుతుంది, అబ్బాయి 7 చదువుతుంది. ఓకే, పెద్దవాళ్ళు అయిపోయారు. పెద్దోళ్ళు. ఓకే, మరి అందరూ రెడీగా ఉన్నారా ఆట ఆడడానికి? రెడీగా ఉన్నాం. మరి గేమ్ ఏంటంటే, అక్కడ దారంతో అలా జాంగ్రీలు కట్టాం కదా, చేతుల్ని ఇలా వెనక్కి పెట్టేసుకొని కాళ్ళు కూడా ఇలా చేతులు కాళ్ళు కట్టేస్తాం అనుకోండి. కట్టేసిన తర్వాత అలా జంప్ చేస్తూ ఆ జాంగ్రీని తినాలి. టైము 1 నిమిషం మాత్రమే ఇస్తాను. ఎవరు కంప్లీట్గా తింటారు, ఎవరు ఎక్కువ తింటారు వాళ్ళకి ఎక్కువ పాయింట్స్. అర్థమైంది కదా? ఓకేనా? మరి టైం కూడా చాలా తక్కువే ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగా జోష్గా చేయాలి. ఫస్ట్ ఎవరు చేస్తారు? అరుణ. అరుణ ఎవరండి? నేనే. నేను చేస్తానని చెప్పచ్చు. నేను చేస్తా. ఓకే, సో మరి సెకండ్ రోజా. మీరు చేస్తారా? ఓకే, థర్డ్ నేను. ఓకే, 4th ఫిక్స్ అయిపోయింది. సో మరి మీ ప్లేసెస్కి వచ్చేసేయాలి ఇప్పుడు. ఫస్ట్ మీరే కాబట్టి మీరు వెళ్ళిపోండి. అరుణ గారు రెడీగా ఉన్నారా? రెడీ అయినా తినడానికి? ఓకే, 3, 2, 1. అన్నగారు ఎన్ని తిన్నారో చూస్తారు ఇప్పుడు. కౌంట్ చేస్తాను ఎన్ని ఉన్నాయో. ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. పాపం ఇది ఒక్కటేనా? ఇది కూడా సగమే తిన్నారు. సో అరుణ గారు సగం తిన్నారు చాలా కష్టపడి, అంత టైం ఇచ్చినా కూడా. సో నెక్స్ట్ ఎవరు మరి? మీరేనా? రోజా. నేను రోజా. ఓకే, రోజా గారు మీ ప్లేస్కి వెళ్ళిపోండి. రోజా గారు, యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1. రోజా గారు స్వీట్ చాలా బాగుందా? నాకు అర్థమైంది అంటున్నారు. సో ఎన్ని తిన్నారు ఒకసారి చూద్దాం. రోజా గారు ఏం తినలేదు, ఇక్కడైతే ఏం తినలేదు. అది అలాగే ఉంది, ఇది అలాగే ఉంది, ఇది అలాగే ఉంది. దీన్ని ఒక్కదాన్ని పట్టారు, దీంట్లో కూడా కొంచెం వదిలేరు. అది ఎందుకండి? మీ వారికా? సో అది కూడా అలాగే ఉంది కాబట్టి ఇది రోజా గారి పార్ట్ ఇది. సో దీని వంక కూడా చూస్తున్నారు, ఇది ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఉన్నారు కదా మిగతా వాళ్ళు కూడా ఎంత తింటారు, ఎన్ని తింటారో చూద్దాం. సో నెక్స్ట్ ఎవరు ఆడతారండి? మీరు రెడీయా? వెళ్ళిపోండి మీ ప్లేస్కి అయితే. శైలజ గారు రెడీయే కదా? నోరు ఊరిపోతుంది చూస్తుంటే. 5, 4, 3, 2.
శైలజ గారు ఎలా ఉంది జాంగ్రీ టేస్ట్ బాగుందా? బాగుందా? మీరు అన్ని తినేస్తారనుకున్నా నేనైతే. నాకు తెలిసి అన్ని తినేస్తారేమో వీళ్ళకేవి అని. సో ఎన్ని తిన్నారో ఒకసారి చూద్దాము. దీనికి ఏం అవ్వలేదు. ఇది సెకండ్ కూడా అలాగే ఉంది, థర్డ్ అలాగే ఉంది. దీని మాత్రం ఏమాత్రం వదలకుండా దారం కూడా అండ్ ఇది కూడా సగం తినేశారు. ఇంకా ఒకరు ఉన్నారు, మరి ఆవిడ ఎన్ని తింటారో చూద్దాం. కాంపిటీషన్ చాలా టఫ్ అయిపోయింది. ఓకేనా? చలో. సో ముగ్గురు అయిపోయారు, ఇంకా నాగలక్ష్మి గారు మాత్రమే మిగిలారు. జాలీగా ఎన్నంటే అని తినేసుకోవచ్చు. రెడీ అండి? చలో మీ ప్లేస్మెంట్కి వెళ్ళిపోండి. నాగలక్ష్మి గారు 5 ఉన్నాయి మీకోసం జాంగ్రీలు. ఎన్ని తింటారు చెప్పండి? 3 తినడానికి ట్రై చేస్తారా? వెరీ గుడ్, అది స్పిరిట్ అంటే. మరి యువర్ టైమ్ స్టార్ట్. 5 4 3 2 5 4 3 2 నాగలక్ష్మి గారు నిజంగా ఎంత ఫాస్ట్గా అండి, టైం కూడా చూడకుండా ఫటా 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 అన్నీ తినేస్తున్నారు. ఒకసారి కౌంట్ చేద్దాం ఎన్ని తిన్నారో. 1 2 ఇవైతే అలాగే ఉన్నాయి. ఇది సగం, థర్డ్ వన్. అండ్ ఇదొకటి అయిపోయింది, ఇదొకటి అయిపోయింది. అంటే 2.5. ఇది 2.5కి కొంచెం ఎక్కువగానే తిన్నారు. నిజంగా చాలా బాగున్నట్టున్నాయి కదా జాంగ్రీలు. సూపర్ అండి, చాలా చక్కగా ఆడారు. అందరూ కూడా చాలా సూపర్గా ఆడారు. కాకపోతే ఎవరైతే ఎక్కువగా తిన్నారో వాళ్ళే విన్నర్స్ అవుతారు. సో శైలజ గారు మీరు 1.5 తిన్నారు. అండ్ అరుణ గారు మీరు హాఫ్. ముందే చెప్పేసారు, నేను సగం తిన్నాను. అండ్ రోజా గారు వచ్చేసి సగమే తిన్నారు. అండ్ మన విన్నర్, ఈనాటి విన్నర్ నాగలక్ష్మి గారు వచ్చేసి 2.5, ఆల్మోస్ట్ 3 అనుకోండి, ఇంకా కొంచెమే ఉంటుంది. సో మీరే ఈనాటి విన్నర్. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఆడారు? చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇంకా ఇట్లా తీసుకొచ్చింది ఇంకా హ్యాపీగా ఉంది. ఇంకా హ్యాపీగా ఉందా? ఆంధ్రభాష స్నేహితులు మీకు నిజంగా కొంచెం టెన్షన్ పడ్డా కూడా చాలా స్పిరిట్తో అందరూ ఒకరిని మించి ఒకరు అలా తినడం, అందులోనూ స్వీటు నోరూరిపోతుంది. సూపర్ అని చెప్పొచ్చు. మరి ఈనాటి విన్నర్ కి ఒక సూపర్ గిఫ్ట్ కూడా మేము తీసుకొచ్చేసాం. ఈనాటి మన ఆట విన్నర్ నాగలక్ష్మి గారికి గరికపాటి ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ తెనాలి విశాఖపట్నం వారి ఒక సూపర్ గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. చూసారు కదండి, బాగా ఎంజాయ్ చేశారు కదా. ఎంజాయ్ చేయడం మాత్రమే కాదండి, మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే మా నెంబర్కి కాల్ చేయండి. మా నెంబర్ 04023536540. ఇది ఈనాటి మన ఆట. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై బాయ్.